టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణం చోటు చేసుకుంది. పనసపాడు గ్రామ శివారులో యువతి మృతదేహం లభ్యమైనట్లుగా తెలుస్తోంది. గొంతు కోసి దారుణంగా చంపిన వైనమైతే అక్కడ కనిపిస్తోందని చెప్తున్నారు. అదే రోజు రైలు కింద పడి యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన యువకుడు యువతి మధ్య ప్రేమాయణం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్య చేశారా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. కాకినాడ జిల్లా సామర్లకోట పనసపాడులో దారుణం చోటు చేసుకుంది. పనసపాడు గ్రామ శివారులో గొల్లప్రోలు మండలం దుర్గాడకకు చెందిన గొల్లపల్లి దీప్తి స్థానిక పంటకాల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీప్తి గొంతు కోసి దారుణంగా చంపినట్లు ఆమె మృతదేహాన్ని చూస్తే అర్థమవుతోంది. మృతురాలు దీప్తి కాకినాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. సెలవులు కావడంతో పనసపాడులోని బంధువుల ఇంటికొచ్చింది. అయితే మంగళవారం రాత్రి బంధువులు కుంకుమ పూజకు పెళ్లికి తిరిగి రాగా దీప్తి కనబడకపోవడంతో చుట్టుపక్కల వెతికి బంధువులను అడిగినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఉదయం పనసపాడు గ్రామ శివారులో యువతి మృతదేహం లభ్యం కావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అది నిన్న రాత్రి కనిపించకుండా పోయిన దీప్తిగా నిర్ధారించడం జరిగింది. అయితే అదే రోజు గొల్లప్రోలు మండలం దుర్గాడకకు చెందిన కొమ్ము అశోక్ సామర్లకోట హుస్సేన్పురం గ్రామం వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే అశోక్ దీప్తిల మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో దీప్తిని అశోక్ చంపి అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనుశ్రీ ఫోన్ ద్వారా అందిస్తారు. అనుశ్రీ, అసలు ఏం జరిగింది? ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అసలు ఏంటి? కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలోని పనసపాడులో నిన్న రాత్రి ఓ యువతి దారుణ హత్యకు గురైంది. అయితే ప్రియుడే హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో బుధవారం రాత్రి అయితే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నాడు. పనసపాడు గ్రామ శివారు ఏదైతే గొల్లప్రోలు మండలం దుర్గాడు ఉందో ఆ దుర్గాడుకు చెందిన గొల్లపల్లి దీప్తి 17 సంవత్సరాల వయసు ఉంది. ఈమెకి పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి సమీపంలో పంటకాలు వద్ద హత్యకు గురైందన్నట్టు పోలీసులు అయితే చెబుతున్నారు. దీప్తి కాకినాడలోని ఒక ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువుతోంది. దసరా హాలిడే కావడంతో తన బంధువులకి అంటే తన బంధువులు తన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. మంగళవారం రాత్రి వీళ్ళంతా కూడా గుడికి పూజ కోసం గుడికి వెళ్లారు. వాళ్ళు వచ్చిన తరువాత ఎవరైతే దీప్తి ఉందో ఇంట్లో కనిపించకపోవడంతో రాత్రంతా కూడా వాళ్ళంతా వెతకడం అయితే ప్రారంభించారు. నైట్ ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఉదయానికి తిరిగి వచ్చేస్తుందేమో అనుకున్నారు. అయితే ఎంతకీ కూడా తాను తిరిగి రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వాలనుకునే లోపే పోలీసులు ఓ యువతి మృతదేహాన్ని గుర్తించండి అంటూ కూడా బంధువుల్ని పిలవడం అయితే జరిగింది. అయితే అనుమాన స్థితిలో ఆ యువతి మృతి చెందిందని సమాచారం ఇవ్వడంతోనే ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలు దీప్తిని బంధువులైతే గుర్తించడం జరిగింది. అయితే అదే రోజు మధ్యాహ్నం అంటే ఎప్పుడైతే బాడీ గుర్తించారో ఆ రోజు మధ్యాహ్నం ఈ సామర్లకోటకు చెందిన కొమ్ము అశోక్ 25 సంవత్సరాల వయసున్న కొమ్ము అశోక్ సామర్లకోట హుస్సేన్పురం గ్రామం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ అశోక్ కి దీప్తికి గత 2 సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తుందంటూ కూడా బంధువులు చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తనను హత్య చేసి తీను ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే మరెవరైనా సరే ఈ అమ్మాయిని చంపారా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. పోలీసులు అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇంకా ఇవ్వలేదు. ఇది ఆత్మహత్య హత్య అనేది అయితే పూర్తిగా నిర్ధారణకు రాలేదు. అంటే అనుశ్రీ, మృతురాలి బంధువులు ఏం చెప్తున్నారు? గత 2 సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం ఉందని అయితే కొంతమంది చెబుతున్నారు. వీళ్ళిద్దరికీ ముందు నుంచి పరిచయం ఉందని, ఆ పరిచయమే వీళ్ళ మధ్య ప్రేమకు దారితీసిందంటూ కూడా చెబుతున్నారు. అయితే అతి చిన్న వయసులోనే ఈ అమ్మాయి ఘోరంగా మృతి చెందడం అయితే స్థానికులు అలాగే బంధువులు కూడా కంటతడి పెడుతున్నారు. ఇటువంటి ఘటన ఎక్కడ చోటు చేసుకోకూడదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేశాడు. ఒకవేళ నిజంగా ప్రేమించిన యువకుడైతే గనక ఈ హత్య చేసే అవకాశం లేదంటూ కూడా కొంతమంది చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉందని, అది ప్రేమకు దారితీసిందని, ఇంత ఘాతుకానికి పాల్పడే వ్యక్తి కాదంటూ కొంతమంది చెబుతుంటే తనను చంపిన తరువాత భయపడి ఎక్కడ దొరికిపోతానో అని ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా కొందరు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆత్మహత్య హత్య అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే అశోక్ పేరెంట్స్ కూడా ఇప్పటి వరకు ఎవరేం స్పందించలేదు అటు సైడ్ నుంచి? అనుశ్రీ, బంధువులు ఎవరు కూడా ప్రస్తుతానికైతే స్పందించడం లేదు. ఎందుకంటే ఇది ఆత్మహత్య అని కొంతమంది హత్య అని
చెబుతున్నారు. ఎవరు మాట్లాడినా సరే ఇది పెద్ద ఇష్యూ అయ్యే నేపథ్యంలో, అంటే ఊళ్ళల్లో కూడా గొడవలు జరిగే నేపథ్యంలో దీని గురించి బంధువులు ఎవరు కూడా ప్రస్తుతానికైతే మాట్లాడే పరిస్థితుల్లో లేరు. దీనిపైన స్పందించే అవకాశం కూడా ప్రస్తుతానికి లేదు. రైట్ రైట్ అనుశ్రీ. ఎస్, ఇక ఇదే ఇష్యూకి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఒకసారి. పోలీసులు రావాల సమాచారం ప్రకారం ఒక అమ్మాయి డెడ్ ఉందని చెప్పేసి నామగోడ అని చెప్పి తెలిసింది. వెంటనే నేరస్థానికి వెళ్ళాము. అలాగే అదే సమయంలో రామగోడ పరిధిలోనే రైల్వే ట్రాక్ మీద ఒక కుర్రోడు దొరికి డెడ్ బాడీ ఉన్నట్టు కూడా వేరే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత నేరస్థానం పరిశీలించిన తర్వాత ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పరిశీలిస్తే సంబంధం ఉందని తెలిసింది. ఈ అమ్మాయి వరకు అయితే అది ఇప్పుడు ఉన్న సాక్ష్యాలను బట్టి ఉన్న గాయాలను బట్టి ఒక హత్యగా భావిస్తున్నాం. ఆ హత్యకి ఈ ట్రాక్ మీద చనిపోయిన కుర్రోడు ట్రాక్ మీద ఆత్మహత్యగా కనిపిస్తుంది ఉన్న ప్రాథమిక సాక్ష్యాలను బట్టి. దీనికి సంబంధం ఉందా అంటే మనకి ఇప్పుడు ఉందండి. కారణం ఏంటంటే ఈ అబ్బాయి బోడుగుంటూ ఉన్నాడు. ఈ అబ్బాయి సంబంధించిన క్యాప్ ఏదైతే ఉందో మనకి ఈ అమ్మాయి దొరికిన ప్రదేశంలో దొరకడం, అలాగే ఈ కాల్ డీటెయిల్ కూడా తెప్పిస్తే నంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ కూడా ఎంత జరిగిందండి.